హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? అంతా బాగున్నారని అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. వీకెండ్ అయ్యేసరికి గ్రాసరీ షాపింగ్ కోసం కాస్కో వెళ్తున్నాము. కాస్కో యూఎస్లోనే ఎక్కువ గ్రాసరీస్ కోసం వెళ్ళే షాప్ ఇదే. మనకి ఇండియాలో డీమార్ట్కి ఎలా వెళ్తారో బల్క్గా తీసుకునే అలా ఇక్కడికి వెళ్తుంటారు. ఫస్ట్ అయితే మేము కొన్ని రిటర్న్స్ ఇవ్వాల్సి ఉంటే రిటర్న్ ఇచ్చేసి లోపలికి వెళ్తున్నాము. ఇది హోల్సేల్ షాప్, అన్నీ బల్క్లోనే ఉంటాయి. ఏది కొనాలన్నా చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా ఇక్కడే తీసుకుంటారు బల్క్ ఉంటాయనేసి. ఇక్కడ షాపింగ్ చేయాలంటే మెంబర్షిప్ ఉండాలి. అవి 3 టైప్స్ ఉంటాయన్నమాట. బిజినెస్, %2 రివార్డ్ ఉంటుందన్నమాట. ఇంకా బిజినెస్ వాళ్ళు రీసేల్ చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు బిజినెస్ కార్డ్ తీసుకుంటారు. స్టార్టింగ్లో ఎంటర్ అవుతూనే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఉంటాయన్నమాట. లైక్ మొబైల్స్, యాపిల్ వాచెస్, ట్యాబ్స్, ఇవన్నీ ఐఫోన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. విత్ రేట్స్ కూడా అక్కడే ఉంటాయి. తర్వాత వచ్చి క్లాతింగ్ సెక్షన్ ఉంటుంది. క్లాతింగ్ సెక్షన్లో ఏ సీజన్వి ఆ సీజన్ రిలేటెడ్ బట్టలన్నీ ఉంటాయన్నమాట. స్టోర్ అయితే ఎంత పెద్దగా ఉంటుందంటే ఇక్కడ దొరకందంటూ ఏమీ ఉండదు. చిన్న నుంచి పెద్ద వరకు అన్నీ తీసుకోవచ్చు అనమాట. చాలా ఉంటాయి, కాకపోతే బల్క్ క్వాంటిటీలో ఉంటాయి. ఏవైనా తీసుకుంటే ఒక 2-3 వీక్స్ వరకు అవసరం లేదు, అన్ని బల్క్ క్వాంటిటీ ఉంటాయన్నమాట. ఈ సెక్షన్ అంతా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తక్కువ ఉంటాయి, కానీ ఫ్రూట్స్ అయితే అన్ని టైప్స్ ఉంటాయి. బల్క్గానే ఉంటాయన్నమాట. ఇక్కడ ఏమైనా బెనిఫిట్ అంటే ఏంటంటే, మనం ఏదైనా తీసుకున్న తర్వాత బిల్లు ఉంటే ఎప్పుడైనా వచ్చి రిటర్న్ ఇవ్వచ్చు. ఈవెన్ 1 ఇయర్ తర్వాత అయినా వెళ్ళి బిల్ చూపించి ఇస్తే తీసుకుంటారు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డ్రెస్సెస్ తీసుకున్నాను. అవి డెలివరీ అయ్యాక 6 మంత్స్కి రిటర్న్ ఇచ్చాము. తీసుకుంటారో లేదో అనుకున్నాం, బట్ తీసుకున్నారు. నేను రీల్లో చూసున్నాను ఇక్కడ, అందుకు ట్రై చేస్తున్నాము. ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది అనమాట, సోషల్ మీడియా కూడా చూడడం మంచిదే అని. ఈ సెక్షన్ అయితే కొంచెం కూల్గా ఉంటుందన్నమాట, ఫ్రీజ్ టైప్. అక్కడ అన్నీ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, స్పినాచ్, ఫ్రీజర్లో ఉండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ అక్కడ స్టోర్ చేస్తుంటారు. నెక్స్ట్ కుకీస్, బ్రెడ్స్ ఇవన్నీ అక్కడే రెడీమేడ్గా చేస్తూ ఉంటారనమాట. ఇన్స్టాంట్గా చేసి అక్కడ పెడుతూ ఉంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా ఇదంతా నాన్ వెజ్ ఏరియా. ఇది వచ్చేసి ఎగ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ సపరేట్గా ఉంటుంది. ఎగ్స్, ఆర్గానిక్ ఎగ్సే తీసుకుంటాం మేము మ్యాక్సిమం. ఇదంతా ఫ్రీజర్లో మిల్క్, ఎగ్స్ ఒకటి సపరేట్గా ఉంటాయన్నమాట. బుడ్డి చూడండి ఆడుతూ ఉంది దాంట్లో కూర్చొనేసి కార్ సీట్లో. ఇక్కడ నాన్ వెజ్ అన్నీ ఉంటాయన్నమాట. చికెన్, మటన్, సీ ఫుడ్ అన్నీ. ఇంకొచ్చేసి వాటర్ బాటిల్స్ తీసుకుంటున్నాము. వాటర్ బాటిల్స్ కూడా బల్క్ క్వాంటిటీలో ఉంటాయి. మనం 2 to 3 సెట్స్ తీసుకోవచ్చు. కాస్ట్ కూడా ఏమంత ఉండదు, $4 to $5 ఉంటుంది అంతే. వాడుతూ ఉంటారు కదా, ఇవి బల్క్ క్వాంటిటీలో ఉంటాయి. ఇక్కడ బాగా తీసుకోవచ్చు అనమాట, అలాంటి టిష్యూస్ కానీ బౌంటీస్ కానీ. ఇంకోటి కాస్కోలో ఏముంటాయంటే ఫ్రీ ట్రయల్స్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. అన్నీ ఒక్కొక్క సెక్షన్ దగ్గర ఫ్రీ ట్రయల్ వేస్తుంటారు ఫుడ్, మనం ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే ఇక్కడ ఒక చాయ్ లాటే ట్రై చేశాను. టేస్ట్ అయితే అస్సలు నచ్చలేదు నాకు. ఇంకా రెడీమేడ్ ఫ్రీజర్ ఫుడ్స్ ఉంటాయి. మనం జస్ట్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకొని ఓవెన్లో కానీ నార్మల్గా ప్యాన్లో కానీ ఫ్రై చేసుకునే ఫుడ్స్ కూడా ఉంటాయి. పిజ్జా కానీ, నగెట్స్ కానీ, ఇంకా చికెన్ లెగ్ పీసెస్ ఇవి చాలా ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్ సపరేట్గా ఉంటాయి ఫుడ్. ఇప్పుడు బ్రెడ్ అనుకోండి, ఆల్ టైప్స్ ఆఫ్ బ్రెడ్ మొత్తం ఒక సెక్షన్లో, చిప్స్ అన్నీ ఒక సెక్షన్లో, ఆయిల్, మనం వంట ఆయిల్ ఉంటాయి కదా అవన్నీ ఒక సెక్షన్లో. అలా మేము కొన్ని గ్రాసరీస్ తీసుకోవాల్సి ఉంటే తీసుకునేసి బిల్లింగ్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ ఉంటుంది, నార్మల్గా వాళ్ళు స్కాన్ చేసే ఉంటాయి. సెల్ఫ్ చెక్అవుట్లో కూడా కొన్ని మనం సెల్ఫ్గా స్కాన్ చేయలేము, అలాంటి వాళ్ళు వచ్చి చేసేసి వెళ్తారు. మేమైతే కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఎగ్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట. వెజిటేబుల్స్ మ్యాక్సిమం మేము ఇండియన్ స్ట్రీట్లోనే తీసుకుంటాము. రిమైనింగ్ అన్నీ ఇక్కడ నాన్ వెజ్ కానీ అవన్నీ ఇక్కడ తీసుకుంటాము. అలా మొత్తం స్కాన్ చేశాక మళ్ళీ వాళ్ళు చెక్ చేస్తారనమాట, మనం అన్నీ స్కాన్ చేసామా లేదా, అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసి పంపిస్తారు.
అలా చూడండి ఎంత బల్క్ క్వాంటిటీలో తీసుకుంటున్నారో అందరూ. చాలా ఎక్కువ, ఈ ఫ్యామిలీ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఎక్కువ తీసుకుంటుంటారు. ఇంకా ఫుడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి ఇక్కడే. పిజ్జా అవన్నీ తీసుకొని కూర్చొని తినేసి వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు కూడా కూర్చొని గ్రాసరీస్ తీసుకొని తినేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అంత పెద్దగా ఉంటుందన్నమాట కాస్కో. ఫుల్ రష్గా ఉంటుంది. వీకెండ్స్ అయితే అస్సలు వెళ్ళలేము, ఎక్కువ టైం పడుతుంది. సెల్ఫ్ చెక్అవుట్ అయితే కొంచెం ఈజీ అవుతుంది అనేసి మేము సెల్ఫ్ చెక్అవుట్ తీసుకున్నాము. ఇక్కడ గ్రాసరీస్ అన్నీ తీసుకొని ఫుడ్ తినేసి వెళ్తుంటారనమాట.